బండి ఆత్మకూరు మండలం నెమల్లకుంట గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి బండి ఆత్మకూరు మండలం నెమల్లకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆర్వో ప్లాంట్, సీసీ రోడ్లు, గృహాల ప్రారంభోత్సవం నిర్వహించారు. బండి ఆత్మకూరు మండలంలోని P4 కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి దత్తత తీసుకున్న నెమల్లకుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా ఐటీడీఏ సంస్థ నిర్మించిన కమ్యూనిటీ భవనం, గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన గృహాలను ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జీసీ పాలెం గ్రామం నుండి నెమల్లకుంట గ్రామంలోని ఎంపీపీ పాఠశాల వరకు నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకోవటం సంతోషకరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని, నంద్యాల జిల్లాలో మొత్తం 1987 గృహ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గత ఏడాది కాలంలో ఈ నియోజకవర్గంలో సుమారు 29 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. నెమల్లకుంట గ్రామంలో ప్రజల అభ్యర్థన మేరకు ఆర్వో ప్లాంట్, గ్యాస్ సిలిండర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రం కూడా పూర్తి కానుందని పేర్కొన్నారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య సేవల పరంగా మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మొబైల్ హాస్పిటల్స్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా ప్రతిరోజు సుమారు 100 కుటుంబాలకు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఈ ఒక్క గ్రామానికి చూస్తే మీరు టెంపుల్ అడిగారు, ఆర్ఓ ప్లాంట్ అడిగారు, గ్యాస్ సిలిండర్స్ అడిగారు, చక్కని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కావాలని అడిగారు. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ కావాలని అడుగుతున్నారు. అది కూడా త్వరలో కార్యక్రమం పూర్తవుతుంది. అది వర్షాకాలంలో వచ్చే సమయానికి చాలా చక్కగా గ్రీనరీ డెవలప్ చేయాలి. గ్రామానికి రాగానే అందంగా కనబడాలి. ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కను నాటడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడున్నాయో అది కూడా వేయడం జరుగుతుంది. ఇచ్చిన సౌకర్యాలను మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకసారి వచ్చినప్పుడు మీకు ఇంకొకటి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ గారు మీ ఇంటికి మీ డాక్టర్ అన్న కార్యక్రమంలో చక్కటి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒక మొబైల్ హాస్పిటల్ టైప్లో కూడా మనకు అందించారు. అది కూడా ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండలంలోనే మండలం మొత్తం తిరగాలి. రోజుకి 100 కుటుంబాలను టచ్ చేయాలి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెమల్లకుంట గ్రామంలోని చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. గతంలో పోలిస్తే ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ నెమల్లకుంట గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా మినరల్ వాటర్ ప్లాంట్, కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వినియోగించుకొని ప్రజలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. కేవలం
ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే 2.35 లక్షలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ₹1,00,000 ఇవ్వటం ద్వారా ఒక్కో ఇంటికి 3.35 లక్షల ఆర్థిక సహాయం అందుతున్నట్లు చెప్పారు. గ్రామంలో ఇప్పటికే 26 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు గారే మొట్టమొదట మీకు ఐటీటీఏ పెట్టి ఈ చెంచు కుటుంబాల ట్రైబల్ అంతా కూడా బాగుండాలి రాష్ట్ర వ్యాప్తంగానే ఆ కార్యక్రమం పెట్టి ఈరోజు ఈ స్థాయి కంటే ఈ 40 సంవత్సరాలలో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంకా మీరు ఎదగాలన్నదే మన ఆనాడు రామారావు గారు చేసినారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలి, సమాన స్థాయిలోకి రావాలనే మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికి మేము ఏదైతే ఇస్తామో మీ సహకారం కూడా ఉండాలి. ఇందాక నేను మళ్ళీ చెప్తున్నా, కష్టపడకుండా ఇంట్లో కూర్చోవకండి, మీ పనులు మీరు చేయండి, మీరు అభివృద్ధిలోకి రండి, ఇంకా మేము మీకు బలం ఇస్తాం, మీకు తోడుంటాం. సో అది మీరు నేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు కలెక్టర్ మేడం కానీ నేను ఇంకొక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే మేడం మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈయనే ఉంచుకుంటాంలే, గ్యారెంటీ ఆమెను పంపించే ప్రసక్తే లేదు, మన జిల్లాకే ఉండేటట్టు చూస్తాం. అమ్మాయి ఇప్పుడు నెవలకుంట తీసుకున్నారు, సంతోషం. రేపు నారపురెడ్డి కుంటను కూడా మీరు దత్తత తీసుకోవాలని చెప్పేసి ఈ మండలంలోనే ఉంటుంది అది. సో మీరు 6 monthsకి ఒక చెంచుగూడ అని దత్తత తీసుకోవాలి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.